హాయ్ అండి. ఈరోజు మన శ్రీతేజస్ కిచెన్‌లో మరొక కొత్త రెసిపీతో మీ ముందుకొచ్చేసాను. వెజ్ చీజ్ పిజ్జా ఎలా చేయాలో చూపించబోతున్నాను. పిజ్జాల్లో చాలా డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. అందులో ఈరోజు మనం వెజ్ చీజ్ పిజ్జా ఎలా చేయాలో చూద్దాము. బయట కొనే పని లేకుండా ఇంట్లోనే ఈ పిజ్జాని చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. అండ్ మనం ఇంట్లోనే తయారు చేసుకుంటే చాలా హెల్తీ కూడా. మనం ఇంట్లో ఉన్న ఇంగ్రీడియెంట్స్‌తోనే చాలా త్వరగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ పిజ్జాని. ఈ ప్రాసెస్ ఏంటో చూడబోయే ముందు మీ అందరికీ ఒక రిక్వెస్ట్ అండి. మీకు ఈ రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. అలాగే కామెంట్ కూడా చేయండి. ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. అండ్ మీకు మన ఛానల్ నుంచి అన్ని నోటిఫికేషన్స్ వస్తాయి. ఇక ప్రాసెస్ ఏంటో లేట్ చేయకుండా చూసేద్దాం. ఫస్ట్ మనం పిజ్జాని స్టార్ట్ చేయడానికి ముందుగా మనం ఫస్ట్ చేయాల్సిన స్టెప్ ఏంటంటే ఈస్ట్ యాక్టివేషన్ అండి. దీనికోసం ఒక బౌల్ తీసుకుని దీంట్లోకి ఒక హాఫ్ కప్ హాట్ వాటర్ని వేయండి. ఈ హాట్ వాటర్లో 2 టేబుల్ స్పూన్స్ షుగర్ వేసి బాగా మిక్స్ చేయాలి, షుగర్ డిజాల్వ్ అయ్యే వరకు. ఇలా మిక్స్ చేస్తున్నప్పుడు మనకి హాట్ వాటర్ కాస్త ల్యూక్ వామ్ వాటర్ లాగా అవుతుంది. అంటే మనకి కొంచెం వేడి తగ్గి ఈస్ట్ కలపడానికి తగ్గట్టు టెంపరేచర్ ఉంటుంది. అంటే మనం ఈస్ట్ని ల్యూక్ వామ్ వాటర్లో మాత్రమే కలపాలి, మరీ హాట్ వాటర్లో కలపకూడదు, మరీ కోల్డ్గాను ఉండకూడదు. సో మీరు ఇలా వేలు పెట్టి టెస్ట్ చేసినప్పుడు మనకి వేలు కాలకుండా ఉంటే మనకి వాటర్ టెంపరేచర్ కరెక్ట్గా ఉన్నట్టే. దీంట్లో ఇప్పుడు మీరు ఈస్ట్ని యాడ్ చేసుకోవచ్చు. నేను 1.5 టేబుల్ స్పూన్ ఈస్ట్ని యాడ్ చేస్తున్నాను. మీకు ఈస్ట్ కనుక అవైలబుల్గా లేకపోతే ఈస్ట్ ప్లేస్లో ఈ హాట్ వాటర్ ప్రాసెస్ని అవాయిడ్ చేసి 1.5 టేబుల్ స్పూన్స్ బేకింగ్ పౌడర్ని డైరెక్ట్గా పిండిలో కలుపుకోవచ్చు. అప్పుడు కూడా మీకు పిజ్జా బేస్ అనేది ఫ్లఫీగానే వస్తుంది. బట్ ఈస్ట్ వేయడం వల్ల కరెక్ట్గా బయట స్టైల్ పిజ్జా టేస్ట్ అనేది వస్తుంది. ఇలా ఈస్ట్ వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకుని మూత పెట్టి ఒక 10 నుంచి 15 నిమిషాలు పక్కన పెట్టి వదిలేయాలి. తర్వాత పిండిని కలుపుకోవడానికి 1.5 కప్పు మైదాని తీసుకున్నాను. ఇది 220 గ్రామ్స్ మైదా ఉంది. మీకు కప్స్ మెజర్మెంట్స్లో చెప్పాలంటే నేను ఈ క్లిప్లో చూపిస్తున్నట్టుగా ఈ కప్పుతో నేను 1.5 కప్ తీసుకున్నాను. ఇప్పుడు ఈ మైదాని ఒక పెద్ద మిక్సింగ్ బౌల్లోకి తీసుకుని దాంట్లోకి రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. అలాగే కరిగించిన 1 టేబుల్ స్పూన్ బటర్ని వేయండి. ఇదంతా ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లోకి 2 టేబుల్ స్పూన్స్ మిల్క్ పౌడర్ని వేసుకోవాలి. మీ దగ్గర మిల్క్ పౌడర్ లేకపోతే స్కిప్ చేయొచ్చు. అలాగే దీనిలో యాక్టివేషన్ కోసం మనం పక్కన పెట్టి ఉంచాం కదా ఈస్ట్ వాటర్ని, చూసారు కదా ఇలా నురగ వస్తే పర్ఫెక్ట్గా అది యాక్టివేట్ అయిందని అర్థం. ఇప్పుడు ఈస్ట్ వాటర్ని కూడా వేసి పిండినంతా ఒకసారి కలుపుకోవాలి. ఒకవేళ మీకు నీళ్లు సరిపోకపోతే మీరు చన్నీళ్ళు వేయొద్దు. పిండిని కలపడానికి గోరువెచ్చని నీళ్లు తీసుకుని కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ ఈ పిండిని ముద్దలాగా కలపండి. ఈ పిండి టెక్స్చర్ అనేది గట్టిగా ఉండకూడదు, స్టికీ స్మూత్గా ఉండాలి. ఇలా మీరు టచ్ చేస్తే మనకి స్మూత్గా అనిపించాలి. ఇలా కలిపిన తర్వాత ఈ పిండిని తీసుకుని ఫ్లోర్ మీద బాగా నీట్ చేసుకోవాలి. ఫ్లోర్ మీద కొంచెం పిండిని చల్లుకుని దాని మీద మనం నీట్ చేసుకుందాం. ఇప్పుడు ఇలా నీట్ చేయడం అనేది పిజ్జా బేస్ చేయడంలో చాలా ఇంపార్టెంట్ స్టెప్ అండి. ఇది మర్చిపోవద్దు. మీరు ఇలా కలిపితేనే పిజ్జా బేస్ బాగా వస్తుంది. ఇలా 10 నుంచి 15 నిమిషాల దాకా బాగా కలపాలి. ఇలా కలపడం వల్ల పిండి నుంచి గ్లూటెన్ రిలీజ్ అయ్యి ఫర్మెంటేషన్ కూడా బాగా అవుతుంది. మీరు ఇలా కలపకపోతే అది గ్లూటెన్ రిలీజ్ చేయదు అండ్ మనకి పిజ్జా బేస్ అనేది గట్టిగా వస్తుంది, ఫ్లఫీగా రాకుండా. సో మీరు ఇలా బాగా ఒత్తడంలోనే పిజ్జా టేస్ట్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. ఇలా 10 నుంచి 15 నిమిషాల పాటు కలిపిన తర్వాత ఈ పిండిని బౌల్లో పెట్టి డ్రై అవ్వకుండా ఉండడానికి పైనుంచి ఆయిల్ వేసి పిండి అంతటికి ఒకసారి కలపండి. ఇలా కలపడం వల్ల ఈ పిండి డ్రై అవ్వకుండా ఉంటుంది. దీనిపైన క్లింగ్ ఫిల్మ్ కానీ లేదంటే ఒక తడి క్లాత్ని కానీ కప్పి 1 గంట సేపు దీనిని నానబెట్టుకోవాలి. పిండి కలిపిన 1 గంట తర్వాత మనం మిగిలిన ప్రొసీజర్ చేసుకుందాము. దీనికోసం నేను ప్రీ హీట్ చేస్తున్నాను. అడుగు మందంగా ఉన్న ఒక బౌల్ని తీసుకుని దాంట్లో సాల్ట్ వేసాను. దీంట్లో ఒక ప్లేట్ని పెట్టి
10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ పైన హీట్ చేసుకోవాలి. మీ దగ్గర స్టాండ్ ఉంటే డైరెక్ట్‌గా ఈ బౌల్‌లో స్టాండ్‌ని పెట్టొచ్చు. దానిపైన మీరు బేక్ చేసుకోవాలనుకుంటున్న పిజ్జా ప్లేట్‌ని పెట్టుకోవచ్చు. నా దగ్గర స్టాండ్ లేదు కాబట్టి నేను సాల్ట్ వేశాను. ఇప్పుడు పిండిని చూద్దాము. చూసారు కదా మనకి పిండి అనేది డబుల్ వాల్యూమ్ అయింది. ఇప్పుడు ఇందులో ఉన్న ఎయిర్‌ని అంతటిని మనం తీసేసి బాగా నీట్ చేసుకోవాలి. ఇలా పిండిని బాగా 5-6 నిమిషాల వరకు కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత నేను ఈ పిండిని 2 పోర్షన్స్ కింద డివైడ్ చేస్తున్నాను. అంటే 2 మీడియం సైజ్ పిజ్జాలు అవుతాయి ఈ పిండితో. మీరు కనుక ఇంకా పిజ్జాలు ఎక్కువ చేసుకోవాలి అనుకుంటే మనం తీసుకున్న అన్ని క్వాంటిటీస్‌ని ఇంక్రీజ్ చేసుకుంటూ పిజ్జాలను చేసుకోవచ్చు. ఇవి 2 మీడియం సైజ్ పిజ్జాలు అవుతాయన్నమాట మనం తీసుకున్న క్వాంటిటీకి. ఇప్పుడు 2 కింద డివైడ్ చేసిన పోర్షన్‌లో ఒక పిండి ముద్దను తీసుకొని నేను రోల్ చేస్తున్నాను. అంతా ఈవెన్‌గా ఉండేలాగా రోల్ చేసుకోవాలి. ఎక్కడ ఎక్కువ మందంగా ఉండకుండా, పల్చగా ఉండకుండా అంతా ఈవెన్‌గా ఉండేలాగా రోల్ చేసుకోండి. మీరు ఏ ప్లేట్‌లో అయితే పిజ్జా చేయాలి అనుకుంటున్నారో ఆ ప్లేట్‌కి బటర్‌ని అప్లై చేసి ఓ పక్కన పెట్టుకోండి. బటర్ కంపల్సరీ అప్లై చేయాలి. అప్పుడే మనకి బయట కొనే పిజ్జాస్ టేస్ట్ అనేది వస్తుంది. తర్వాత ఈ పిజ్జా బేస్‌ని ప్లేట్‌లోకి పెట్టి ప్లేట్ సైజుకి తగ్గట్టుగా అంచుల్ని అడ్జస్ట్ చేసుకోవాలి. అలాగే ఈ అంచుల వెంబడి ఇలా వేళ్ళతో ప్రెస్ చేసుకోవడం వల్ల మనం లోపల పెట్టే ఇంగ్రీడియెంట్స్ అవి బయటకి రాకుండా ఉంటాయి. తర్వాత అంచుల్ని ఇలా ట్విస్ట్ చేస్తూ లోపలికి ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసేటప్పుడు మీరు పిండిని కొంచెం స్ట్రెచ్ చేసి తర్వాత లోపలికి ఫోల్డ్ చేస్తే ఈ ఫోల్డింగ్ అనేది మనకి విడిపోకుండా ఉంటుంది బేక్ అయ్యేటప్పుడు. ఒకవేళ మీకు ఇబ్బందిగా ఉంటే చేతికి వాటర్‌ని అప్లై చేసుకొని ఈ అంచులకి మీరు ఇలా ఫోల్డ్ చేసుకోవచ్చు. ఇలా అంచుల్ని ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఒక ఫోర్క్ తీసుకొని పిజ్జా అంతా ఇలా ప్రిక్స్ చేసుకోవాలి. ఇలా ప్రిక్ చేసిన తర్వాత దీనిపైన పిజ్జా సాస్‌ని అప్లై చేసుకోవాలి. మీ దగ్గర పిజ్జా సాస్ లేనట్టయితే కనుక ఒక స్పూన్ టొమాటో కెచప్, ఒక స్పూన్ చిల్లీ సాస్‌ని కలిపి ఇలా పిజ్జా సాస్ లాగా అప్లై చేసుకోండి. కానీ బయట పిజ్జా టేస్ట్ రావాలి అంటే ఈ సాస్ ఉంటే బాగుంటుంది. తర్వాత దీనిపైన చీజ్‌ని అప్లై చేయాలి. నేను మొత్తం 150 గ్రామ్స్ చీజ్ తీసుకున్నాను. మనం 2 పిజ్జాలు చేస్తున్నాం కదా! సో, నేను దీని మీదకి ఒక 75 గ్రామ్స్ చీజ్‌ని డివైడ్ చేశాను. ఇంకో 75 గ్రామ్స్ ఇంకో పిజ్జా కోసం ఉంచాను. చీజ్ ఎక్కువ వేసుకోవడం వల్ల పిజ్జా టేస్ట్ బాగుంటుంది. ఇలా చీజ్ వేసిన తర్వాత ఆనియన్స్ పెటల్స్ లాగా కట్ చేసి వేశాను. అలాగే గ్రీన్ క్యాప్సికమ్ ఉంటుంది కదా! రెడ్ క్యాప్సికమ్ ఈ రెండిటిని పొడవుగా కట్ చేసి వేశాను. మీరు పెటల్స్ లాగా అయినా కట్ చేసి వేసుకోవచ్చు. స్వీట్ కార్న్ వేస్తున్నాను. తర్వాత ఆలివ్స్ పెడుతున్నాను. వెజిటేబుల్స్ అనేవి మీకు ఏమి ఇష్టమైతే అది పెట్టుకోవచ్చు. టొమాటో కూడా పెట్టుకోవచ్చు. అలాగే మష్రూమ్, పన్నీర్‌ని క్యూబ్స్‌లా కట్ చేసి కూడా పెట్టుకోవచ్చు. ఇలా వెజిటబుల్స్ అన్నీ పెట్టడం అయిన తర్వాత దీనిపైన మళ్ళీ చీజ్ వేస్తున్నాను. ఎక్కువగా ఉంటే చీజ్ టేస్ట్ బాగుంటుంది కదా! అందుకే నేను ఎక్కువ వేస్తున్నాను. ఇలా చీజ్ వేసిన తర్వాత అంచుల వెంబడి బటర్ అప్లై చేయండి. ఇలా బటర్ అప్లై చేయడం వల్ల అంచులు క్రిస్పీగా బాగా బేక్ అవుతాయి. ఇప్పుడు ఈ పిజ్జాని ప్రీహీట్ చేసుకున్న బౌల్ ఉంది కదా! దాంట్లోకి జాగ్రత్తగా ట్రాన్స్ఫర్ చేయండి. మీరు పెట్టేటప్పుడు చేతులు జాగ్రత్తగా పెట్టండి. ఇది హీట్ ఎక్కువ ఉంటుంది. ఇలా ప్లేట్ పెట్టిన తర్వాత మూత పెట్టి మీడియం ఫ్లేమ్ పైన 20-25 మినిట్స్ బేక్ చేసుకోవాలి. లేకపోతే ఇంకో రకంగా కూడా చెక్ చేసుకోవచ్చు. మనకి పైన చీజ్ అంతా మెల్ట్ అవ్వి పిజ్జా బేస్ అనేది గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు బేక్ చేసుకోవాలి. మనం కలిపిన పిండిలో ఇంకా సగం పోర్షన్ ఉంది కదా! దాన్ని నేను ఓవెన్‌లో పెడుతున్నాను. దానికోసం బేకింగ్ ట్రే తీసుకొని బటర్ అప్లై చేసి రెడీ పెట్టుకుంటున్నాను. ఒకటి మనం గ్యాస్ పైన చేస్తున్నాము. ఇంకొకటి ఓవెన్‌లో చేస్తున్నాను. తర్వాత ఈ పిండి ముద్దను కూడా మనం రోల్ చేసుకోవాలి. రౌండ్‌గా, ఈవెన్‌గా రోల్ చేసుకొని బేకింగ్ ట్రేలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఈ పిజ్జా బేస్‌ని నేను కొంచెం పెద్దగా చేస్తున్నాను బేకింగ్ ట్రేకి సరిపడేటట్టు. ఇలా బేకింగ్ ట్రేలోకి ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత ఈ పిజ్జా బేస్‌ని రౌండ్ షేప్‌లో అంచుల్ని స్ట్రెచ్ చేస్తూ మనం అడ్జస్ట్ చేసుకోవాలి. తర్వాత ఎడ్జెస్‌ని లోపలికి ట్విస్ట్ చేస్తూ ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా. ఫోల్డింగ్ అంతా అయిన తర్వాత ఒక ఫోర్క్ తీసుకొని ఇలా ప్రిక్ చేయండి పిజ్జా బేస్ అంతా. ఇలా ప్రిక్ చేయడం అయిన తర్వాత దీనిలోకి 2 టేబుల్ స్పూన్స్ పిజ్జా సాస్‌ని అప్లై చేస్తున్నాను. పిజ్జా బేస్ అంతా మనం ఈవెన్‌గా స్ప్రెడ్ చేసుకోవాలి ఈ సాస్‌ని.
ఇప్పుడు దీనిపైన చీజ్‌ని అప్లై చేసుకోవాలి. మొత్తం మనం ఈ 2 పిజ్జాస్ ప్రిపేర్ చేయడానికి 150 గ్రామ్స్ చీజ్‌ని యూజ్ చేస్తున్నాను. ఫస్ట్ పిజ్జాకి 75 గ్రామ్స్ యూజ్ చేశాను. ఇప్పుడు ఈ పిజ్జాకి 75 గ్రామ్స్ చీజ్‌ని యూజ్ చేస్తున్నాను. ఇలా చీజ్ అంతా స్ప్రెడ్ చేసిన తర్వాత వెజిటబుల్స్ పెట్టుకుందాం మనం దీనిపైన. ఆనియన్స్‌ని పెటల్ షేప్‌లో కట్ చేసి దీనిపైన పెడుతున్నాను. అలాగే గ్రీన్ పెప్పర్‌ని, రెడ్ పెప్పర్‌ని కూడా పెడుతున్నాను. అలాగే మష్రూమ్, తర్వాత స్వీట్ కార్న్, అలాగే ఆలివ్స్‌ని కట్ చేసి స్లైసెస్ లాగా దీనిపైన వేసుకోవాలి. చివర్లో చీజ్‌ని వేస్తున్నాను. చీజ్ వేసిన తర్వాత ఎడ్జెస్‌కి మనం బటర్ అప్లై చేసుకోవాలి. ఇలా పిజ్జా పైన టాపింగ్స్ అన్నీ ప్రిపేర్ చేసిన తర్వాత ఈ బేకింగ్ ట్రేని ప్రీహీటెడ్ ఓవెన్‌కి ట్రాన్స్ఫర్ చేయాలి. నేను ఓవెన్‌ని 10 మినిట్స్ ప్రీహీట్ చేశాను 200 డిగ్రీస్ దగ్గర. ఇప్పుడు ఈ ట్రేని బేకింగ్ కోసం ఓవెన్‌లోకి ట్రాన్స్ఫర్ చేస్తున్నాను. దీన్ని మనం 10-12 మినిట్స్ 200 డిగ్రీస్ దగ్గర బేక్ చేసుకోవాలి. ఈ లోపల మనం ముందుగా పెట్టాం కదా గ్యాస్ పైన, పిజ్జా రెడీ అయిపోయింది. చూసారు కదా చీజ్ అంతా మెల్ట్ అయింది. అలాగే మనకి ఎడ్జెస్ కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్‌లోకి వచ్చాయి. బేస్ కూడా గోల్డ్ కలర్‌లోకి బాగా చేంజ్ అయింది. సో మనం దీన్ని ఇప్పుడు బయటికి తీసుకొని సర్వ్ చేసుకోవచ్చు. నేను ఈ పిజ్జాని కట్ చేసుకోవడం కోసం ఒక ప్లేట్‌లోకి ట్రాన్స్ఫర్ చేస్తున్నాను. ఇప్పుడు దీన్ని మనం పిజ్జా కట్టర్‌తో స్లైసెస్‌గా కట్ చేసుకోవాలి. చూసారు కదా మనకి బేస్ అనేది గోల్డెన్ కలర్‌లోకి బాగా బేక్ అయింది. ఇలా అయితేనే మనకి పిజ్జా అనేది పర్ఫెక్ట్‌గా బేక్ అయినట్టు. మనకి అడుగున కనుక వైట్ కలర్‌లో ఉంది అంటే అది సరిగా బేక్ అయినట్టు కాదు. ఇలా మనకి సైడ్స్ బ్రౌన్ కలర్ వచ్చాయి. అలాగే బేస్ కూడా బ్రౌన్ కలర్ వచ్చింది. సో పర్ఫెక్ట్‌గా పిజ్జా బేక్ అయింది. తినేటప్పుడు ఫైనల్‌గా మనం దీనిపైన ఆరిగానో అండ్ రెడ్ చిల్లీ ఫ్లేక్స్‌ని స్ప్రింకిల్ చేసుకొని తింటే ఈ పిజ్జా చాలా బాగుంటుంది. ఈ రెసిపీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థాంక్స్ ఫర్ వాచింగ్.